బీఎస్పీకి 2 లోక్సభ సీట్లు పొత్తులో భాగంగా ఇచ్చేందుకు అంగీకరించిన బీఆర్ఎస్ నాగర్ కర్నూలు హైదరాబాదు సీట్లలో బీఎస్పీ పోటీ. ఇప్పటికే 11 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు. పెండింగ్లో భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, మెదక్ ఈ 4 నియోజకవర్గాలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేయడం వెనుక ఉద్దేశము ప్రధానంగా అక్కడ దళిత బహుజన చైతన్యము ఉన్నది అనేది. మహేంద్రనాథ్ అక్కడి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కూడా ఉండడము, వారు ఆ ప్రాంతానికి సంబంధించిన వారై ఉండడము, దీనికి తోడుగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా దాదాపు ప్రతి గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ రీచ్ అయి ఉండడము, ఇవి తమకు అనుకూలిస్తాయని బీఎస్పీ భావిస్తున్నది. అందుకోసమే 2 స్థానాలు, వాస్తవానికి పొత్తు ఒక స్థానం కిందనే లెక్క. అది హైదరాబాద్ లోక్సభ స్థానానికి పొత్తు ఇచ్చినా ఒకటే, లేకున్నా ఒకటి. గెలుస్తారనే గ్యారంటీ లేదు, అది ఓపెన్ సీక్రెట్. అది 2 స్థానాలు మరీ ఒకటి ఇచ్చినట్లు కాకుండా 2 స్థానాలు అన్నారు. ఇప్పుడు ఆ 2 స్థానాల్లో ఇప్పుడు పెండింగ్లో ఉన్న 5 ఏ 2 ఇచ్చినా బాగుండేది, ఎందుకంటే నిజంగానే పొత్తులు బాగున్నాయని అనుకోవడానికి వచ్చేది. కాకపోతే కనుక ఇక్కడ నాగర్ కర్నూల్లో ఆర్ఎస్పీకి కోసము ఆ ఒక్క స్థానం కోసమే పొత్తు లెక్క. అదిగా హైదరాబాద్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ గెలుస్తారనే గ్యారంటీ కూడా ఎట్లాగో లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పోటీ బీఆర్ఎస్, బీజేపీ. అంటే పొత్తులో భాగంగా బీఎస్పీ, బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచే అభ్యర్థి ఉన్నారు, ఆర్ఎస్పీ అదే సామాజిక వర్గం. కాంగ్రెస్ నుంచి ఎవరిని పెడతారనేది ఇక్కడ చాలా కీలక అంశం కాబోతున్నది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి కూడా ఇదే సామాజిక వర్గం నుంచి ఉంటే కనుక కాంగ్రెస్ కొంత అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకటి అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. ఇది ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తామని భారతీయ జనతా పార్టీ అన్నది. ఎస్సీ వర్గీకరణ విషయంలో వ్యతిరేకత వైఖరితో ఉన్నది బీఎస్పీ, బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నది. ఇక్కడ ఒక సందిగ్ధమైన వాతావరణం ఉన్నది. రెండవది, కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి ఓటుగా మారుతుందని, దళిత బీసీల ఓటు బ్యాంకు, కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి ఈ 2 కలిస్తే గెలుస్తామని బీఆర్ఎస్, బీఎస్పీల భావన. నిజంగా అక్కడ మరి ఆ లోక్సభ నియోజకవర్గంలో గతంలో గద్వాల, ఆలంపూర్లో కొన్ని ప్యాకెట్లలో బీజేపీకి ఓట్లు ఉన్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు బాగానే ఉన్నాయి. ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 20 నుంచి 25 వేల వరకు ఉండొచ్చు అని ఒక అంచనా ఉన్నది. అంటే బీజేపీ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్, బీఎస్పీ, కాంగ్రెసు ఈ రెండింటితో పోల్చుకున్నప్పుడు తక్కువనే ఉన్నది. తక్కువ ఈ 2 పార్టీలు తీసుకునే ఓట్ల చీలిక ఎట్లుంటుందో ఆ చీలికను బట్టి బీజేపీ అభ్యర్థి గెలుపోటములు ఉంటాయి. బహుశా రాములు ఆయన వివాద రైతునిగా పేరున్నది. ఆయన పట్ల ఏ కుంభకోణాలు లేకపోతే కనుక అక్రమాలు అనేవి కూడా ఏం లేవు, ఆయన మీద ప్రచారాలు లేవు. పని ఆయన 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా సరే ఎక్కడ ఏ వివాదం లేదు. కాబట్టి ఆ అంశాలన్నీ కూడా ఆయనకు అనుకూలించే అంశాలు. రెండోది, కాంగ్రెసుకు ఇవాళ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఉన్న 7 లోక్సభ నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కాబట్టి ఎమ్మెల్యేలు తమ వారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ మధ్య వచ్చిన సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నదని ఒక ప్రచారం ఉన్నది. రెండవది, ఫీల్ గుడ్ ఫ్యాక్టరు తమల్ని బయట వేస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది. కాబట్టి ఇక్కడ లోక్సభ నియోజకవర్గాలు ఈ రెండిట్లలో పొత్తు అనేది బీఎస్పీకి నాగర్ కర్నూలే. పోటీ కూడా బహుశా అన్ని నియోజకవర్గాల్లో కంటే కూడా ఇక్కడ త్రిముఖ పోటీ ఈ నియోజకవర్గంలో చాలా బలంగా కనిపించే అవకాశం ఉన్నది. బీజేపీ, బీఎస్పీ, బీఆర్ఎస్, కాంగ్రెసు 3 శిబిరాలుగా పోటీ ఉంటుంది. ఈ పోటీలో ఎంత లేదన్నా సరే గట్టి పోటీ ఇవ్వడానికే బీఎస్పీ, బీఆర్ఎస్ కూటమి, బీజేపీ ఉన్నాయి. కాంగ్రెస్కు కొంత అనుకూలించే అవకాశం, ఎందుకంటే 5 మంది ఎమ్మెల్యేలు వాటి కొంత అనుకూలించవచ్చు. ఒకవేళ కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి ఓటు రూపంలోకి మారితే బహుజన్ సమాజ్ పార్టీ అందరినీ కలుపుకొని వెళ్ళి ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూల వైఖరి ఎందుకు ఎట్లని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే కనుక అప్పుడు విజయావకాశాలు ఉండొచ్చునేమో. కానీ దీనిపైన కూడా సాధ్యాసాధ్యాలు ఏమిటో చూడాలి.